లేక మిమ్మల్ని అన్నారు సార్. బాధపడకండి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇప్పటి నుంచి మీ పర్సనల్ పనులన్నీ నేనే చూసుకోవాలి కదా సార్. దానికి వేరే మనిషిని అపాయింట్ చేశాను. నువ్వు వెళ్ళొచ్చు సార్. ఈ పీకే బాబుని పీకేశారు సార్. నువ్వేంటి ఇక్కడ? ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్ అడుగుదాం మావి గారు. వెళ్ళండి. చాలా మంచి మూడ్ లో ఉన్నాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం కర్మ, చీఫ్ సెక్రటరీ ఇస్తాడు. చినిగిపోద్ది. మే ఐ కమ్ ఇన్ సార్? రండి ఓఎస్డి గారు. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. సార్, నా మీద నమ్మకంతో మీరు పోస్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. పోలీస్ అకాడమీలో ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి సార్. ఓ గుడ్. కమ్ లెట్స్ గో. బావా. బావా ఏంటి? దిస్ ఇస్ ఆఫీస్. కాల్ మీ సార్. ఓకే సార్. ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్కి రికమెండ్ చేస్తారని వచ్చాను. ఈ ఫైల్లో నా డీటెయిల్స్ ఉన్నాయి సార్. ఇప్పుడున్న పోస్ట్ లో డ్యూటీని సరిగ్గా చేయండి, లేదా ఆ పోస్టింగ్ కూడా ఊడిపోతుంది. సార్ ఫోన్ సార్. హలో, నేను ప్రియాని. ఎక్స్క్యూజ్ మీ. షూర్ సార్. ప్రియా చెప్పు. ఏంటి చెప్పేది? నేను ఇచ్చిన డ్రెస్ వేసుకున్నావు కదా, నా లవ్ కన్ఫర్మ్ అయిందని సంతోషపడ్డాను. కానీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? ఇంతకీ నా లవ్ కన్ఫర్మ్డా లేకపోతే డ్రెస్ బాగుంది కదా అని వేసుకుని తిరుగుతున్నావా? ప్రియా. ఏంటి ప్రియా అని స్లో మోషన్ లో? ఇక నా టెన్షన్ లో చస్తుంటేను. టైం లేదు ప్రియా, సాయంత్రం మాట్లాడతా. అంతేలే, టైం ఎక్కడ ఉంటుంది? ఆఖరికి మైక్ పట్టుకుని వచ్చిన ప్రతి బోడి ముందుతో మాట్లాడడానికి మాత్రం టైం ఉంటుంది. నాకు ఒక్క సెకండ్ ఐ లవ్ యూ చెప్పడానికి టైం. సాయంత్రం మాట్లాడతాను అన్నాను కదా. ఓకే ఓకే. సాయంత్రం మీ నోటి నుండి ఐ లవ్ యూ అనే మాట తప్ప ఇంకేదైనా వినిపించిందనుకో చంపుతాం. కరెక్ట్ గా ప్రాక్టీస్ చేసుకుండ్రా. ఓకే. బాయ్. గాడ్ జనరల్ సెల్యూట్. సలామే. सावधान. गुड. जनरल सैल्यूट. सलामे सुस्त. गुड. बाजू सुस्त. गुड. निरीक्षण के लिए हाजिर है श्रीमान. गुड. Disperse. కంగ్రాచులేషన్స్ బావ గారు. ఏం బాలా గారు, మీ ఏసీపీకి ప్రోటోకాల్ తెలీదా? సార్, బావా బావమర్దల రిలేషన్స్ ఇంటి దగ్గర. యు మస్ట్ సెల్యూట్ ద హోమ్ మినిస్టర్. డోంట్ యు నో దట్? సారీ సార్. ఈ పోలీసు వాళ్ళు రాబందులండి. మాకు అసలు ఈ పోలీసులే వద్దు. సొసైటీలో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, దానికి పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో మనం అందరం చూసాం. రక్షించే వాళ్లే పోలీసులు అనుకోవాల్సిన పబ్లిక్ ఈ రోజు భక్షించే వాళ్లే పోలీసులు అనుకుంటున్నారు. ఈ డిపార్ట్మెంట్ లో అవినీతి పెరగడానికి కారణం మీరే కాదు, మేము కూడా. అంటే ఈ ప్రభుత్వం కూడా వన్ ఆఫ్ ద రీజన్. మిడిల్ క్లాస్ ని దోచుకునే దొంగ కూడా వేల రూపాయల రీబాక్ షూ, స్కోడా కార్, స్నైపర్ గన్స్ వాడుతుంటే 24 గంటలు కష్టపడే కానిస్టేబుల్ ఇంటికి వెళ్ళడానికి సైకిల్ కూడా లేక రోడ్డులో లిఫ్ట్ నడుపుకునే దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. ఇదే ఒక మిలిటరీ వాడికైతే పొద్దున్నే బ్రష్ చేసుకునే టూత్ పేస్ట్ నుంచి రాత్రి నిద్రపోయే ముందు తాగే పాల వరకు అన్ని మిలిటరీ కోటాలో సబ్సిడీ రేట్ లో ప్రొవైడ్ చేస్తుంది ఈ గవర్నమెంట్. ఒక మిలిటరీ సోల్జర్ చనిపోతే సకల లాంఛనాలతో దేశం మొత్తం అతనికి సెల్యూట్ చేస్తారు. అదే ఒక కానిస్టేబుల్ చనిపోతే కనీసం మున్సిపాలిటీ వాడు కూడా పట్టించుకోడు. మీ ప్రాణాల కంటే వాళ్ళ ప్రాణాలు ఎందులో గొప్ప. ప్రజలకి కష్టాలు వస్తే కనిపించని దేవుణ్ణి వెతుకుంటూ గుళ్ళోకి వెళ్ళకూడదు, పోలీసులు వెతుకుంటూ పోలీస్ స్టేషన్ కి రావాలి. అదే నా ధ్యేయం. అందుకే మిలిటరీ వదులుకుని ఈ పాలిటిక్స్ లోకి వచ్చాను. సీఎం నొప్పించి మీకు కొత్త జీవో పాస్ చేస్తాను. అందులో నిత్యావసర వస్తువులు సబ్సిడీ రేట్ లో దొరికే మిలిటరీ క్యాంటీన్లా మీకు కూడా పోలీస్ క్యాంటీన్లు ప్రొవైడ్ చేస్తాను. మీ శాలరీ 3 రెట్లు పెంచుతాను. 8 గంటల వర్కింగ్ అవర్స్ చేస్తాను. 45 ఏళ్లు దాటిన ప్రతి పోలీసుని ఫీల్డ్ వర్క్ నుంచి తప్పించి క్లరికల్ జాబ్లకు ట్రాన్స్ఫర్ చేస్తాను. మీలో ఎవరైనా తప్పు చేసినట్లు తెలిసిందో మీ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి మిలిటరీ కోర్టుల పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనే ఒక కమిటీ వేస్తాను. తప్పు చేసిన పోలీసులు ఎవరైనా సరే నో అపీల్, ఇమీడియట్లీ దే విల్ బి సస్పెండెడ్. నేను హోమ్ మినిస్టర్ గా ఉన్నంత కాలం ఏ క్యాడర్ లో ఉన్న పోలీస్ అయినా సరే ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదు. ప్రమోషన్ల కోసం ఎవరి కాళ్ళు చేతులు పట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మెరిట్ ప్రకారం మీకు ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తాను. న్యాయం అనేది గొప్పవాడికి, పేదవాళ్ళకి లేదు అని బిక్కుబిక్కుమంటున్న పేద ప్రజలకి మా కండగా పోలీసులు ఉన్నారనే నమ్మకం కలిగించండి. మీ డ్యూటీ మీరు కరెక్ట్ గా చేయండి. ఎవడు అడ్డొచ్చినా సరే డోంట్ కేర్, జస్ట్ త్రో దెమ్ అవే. మీకు సపోర్ట్ గా ఎప్పుడు నేనుంటాను. ఈ క్షణం నుంచి పోలీసు వారి ప్రతి కదలిక మన రాష్ట్ర భద్రత కోసమే ఉండాలి. సూపర్ సార్, మీలాంటి బాస్ దొరికాక మా ప్రతి కదలికే కాదు సార్, ఈ
ఈ స్టేట్ సెక్యూరిటీ కోసం మా ప్రాణాలు కూడా అర్పిస్తాం. ఈ క్షణం నుండి ఏ రాస్కెల్ అడ్డొచ్చినా తాట తీస్తాం. ఏమంటారు? నెవర్ రైట్. అదేంటి తద్దిన పోయింది అంటున్నట్టు ఆ ఫేసులు అప్పుడప్పుడు కొంచెం మాట్లాడుకోండి. ఇవాళ మాకు జరిగిన అవమానానికి ఇది నిజంగా తద్దినం పోసినవి. కూర్చోండి కూర్చోండి. ఈ మర్యాదలన్నీ ఆఫీసులో ఉంటే చాలు. మీరెందుకు లేస్తారు? కూర్చోండి. ఏరా, ఆఫ్టర్ ఆల్ హోమ్ మినిస్టర్ అయినంత మాత్రాన అమెరికా ప్రెసిడెంట్ అయినంత బిల్డప్ ఇవ్వాలా? సొంత బావగారు, పైగా ఐపీఎస్ ఆఫీసర్. ఫోన్ లో కొంచెం కూడా గౌరవం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమేనా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని మా ఆయన్ని పిచ్చగాళ్ళ నీ ఆఫీస్ ముందు వెయిట్ చేస్తావా? బోడి నీ హోమ్ మినిస్టర్ పదవి 5 ఏళ్ళు మాత్రమే, కానీ నా మొగుడు 30 ఏళ్ళ సర్వీస్ లో ఉంటాడు తెలుసా? ఏళ్ళు సర్వీస్ లో ఉన్న ఈ 5 ఏళ్ళు నాకు సెల్యూట్ కొట్టాల్సిందే. నా ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. ఏయ్, మీ మొగుళ్లే మగాళ్లే. ఎవరైనా ఆఫీసులో గొడవ పడితే పై ఆఫీసర్లతో చెప్పుకుంటారు. వీళ్ళేంటి పెళ్ళాల దగ్గర ఏడుస్తూ కొజ్జాల్లా బిహేవ్ చేస్తున్నారు? సిస్టమ్ మార్చండి. ఆఫీస్ మ్యాటర్స్ లో పెళ్ళాలు జోక్యం చేసుకోకుండా ఉంటే ఈ దేశం బాగుపడుతుంది. నాన్న, మీరేం మాట్లాడరేంటి? ఎలక్కాయచి గిలక్కాయకి మొరపెట్టుకున్నట్టు ఆయనే మింగలేక కక్కలేక మింగుతున్నాడు. నువ్వు అది తీసుకోమ్మా, చెప్పానా? నిజాలు మింగిడి పడవు. తాగండి. అందరి కళ్ళు నీ మీదే. వచ్చి రాగానే గొడవ. నాకేమన్నా సరదానమ్మా, వాళ్లే కదా అనిపించుకుంటున్నారు. నీకోసమని పాయసం చేశాను, తాగు. మీనా, ఏంటక్కడ మీ అన్నతో సొల్లు కబుర్లు? ఇక్కడ నేను భోజనం చేస్తుంటే పక్కన ఉండాలని నీకు తెలీదా? ఒకడేనే వాడిని ఎలా గౌరవించాలో కనీసం మీ అక్కల్ని చూసానని నేర్చుకో. అది కాదండి. అసలు తప్పు నీది కాదు. ఎవరితోనూ తిరిగిన దాన్ని చేసుకోవడం నాది తప్పు. పిచ్చి పిచ్చిగా వాక్కండి. ఈ క్షణం నుంచి నన్ను ఇంట్లో ఎవరు ట్రీట్ చేసినా నిన్ను చంపేస్తా. బావా, ఒక్క మాట. ఏయ్, ఈ క్షణం నుంచి అది ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు దాని కంట్లో నీళ్లు వచ్చినా సరే నీకు పగిలిపోద్ది. ఆడదాని కంట్లో కన్నీళ్లు తెప్పించేవాడు మగాడే కాదురా, కొజ్జాతో సమానం. మళ్ళీ ఇంకోసారి దాని మీద చెయ్యెత్తావనుకో, నిన్ను లేపేసి దానికి ఇంకో పెళ్లి చేసి పారేస్తా. అంతేకాని గాజులు పగలగొట్టి మూల కూర్చోపెట్టు. నీది చాలా బ్రాడ్ మైండ్ కదా, నాది చాలా నేరో మైండ్. డౌటా? తిన్నగా కాపురం చేసుకో. హలో, తర్వాత జీవో మీద సంతకం పెడితే ఏమొద్దో చెప్పు. ఖజానాలో ఉన్న డబ్బంతా అయిపోతే మనం వరల్డ్ బ్యాంకు దగ్గర తెచ్చిన అప్పు ఉంది చూడు, అది కూడా ఖాళీ అయిపోతాయి. 90,000 మంది పోలీసులకే కనుక మనం ఈ ఫెసిలిటీ కలగజేస్తే రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఎన్జిఓస్ మాకు కూడా ఈ ఫెసిలిటీ కావాలంటూ మీ ఇంటి ముందు దుకాణం పెడతారు. అప్పుడు తోల తీరిపోద్ది, నీ బొంగరం తిరగడం విన్నావుగా? నా బొంగరం తిరగడం ఆగిపోద్దట. సంతకం ఎలా పెట్టమంటావు? మీరు సంతకం పెట్టకపోయినా ఆగిపోతుంది. ఐఎమ్ రిజైన్. నువ్వు ఉండవయ్యా బాబు, ఆగవయ్య బాబు. నువ్వు రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోద్ది. ఆవేశపడకు. ఆడి ఈడు కొట్టుకుంటే ఆటో అరటి పండులా నేను సీఎం సీట్ ఎక్కాను. సరే, నువ్వు చెప్పినట్టు సంతకం చేస్తాను, కానీ నా పదవి గ్యారెంటీ ఉందా? అది ఏమన్నా టీవీయా ఫ్రిడ్జా గ్యారెంటీ ఇవ్వడానికి? ముందు సంతకం పెట్టండి సార్. పెట్టండి. అన్నిటికీ గ్యారెంటీ ఉంది, నా సీటుకు తప్ప. రాష్ట్రంలో పోలీసులకు పూర్తి అధికారాలు ఇస్తున్నట్టు హోమ్ మినిస్టర్ ప్రకటించారు. పోలీసులకి ఫుల్ పవర్స్. హోమ్ మినిస్టర్ జెండా ఎదురా? మీరేగా సార్ ఈ రోజు ఇండిపెండెన్స్ డే జెండా ఎగరేమన్నారు. ఎగరేసిన గాలికి ఎగిరిపోయింది. పంప ముంచే ఒక దరిద్రుడా. ఒక మినిస్టర్ బండికి అది ఒక స్వతంత్ర దినాన జెండా లేకపోవడం ఆ మిలిటరీ మినిస్టర్ గారు చూశాడంటే నన్ను ఉరిదీస్తారా? ఒరే, జెండా షాపు బాని జెండా కొనుక్కుందాం. సెక్యూరిటీ దున్నపోతా. అలాగే సార్. ఈ జెండాలు కూడా ఏంటో మా తండాలు ఉన్నా బాగుండేది. అమ్మా బాబాబు, నాకు అర్జెంట్గా ఒక పెద్ద జాతీయ జెండా ఇవ్వు. వేరే కలర్ లేదా? జాతీయ జెండాకు వేరే కలరా? అమ్మా, పావులు బాగుపడతాయని తెలుసు, జెండాలు కూడా బాగుపడతాయా? ఇది సూర్య ఆధ్వర్యంలో హీరోలైన పోలీసులు. రాష్ట్రంలో ఎటు చూసినా పోలీసులకు ప్రజల నీరాజనాలు. దీనంతటికీ కారణమైన హోమ్ మినిస్టర్ కు రాష్ట్రమంతా ప్రశంసలు. చెప్పు. ఏంటమ్మా, నువ్వేమన్నా పెద్ద లేడీ జాకి అన్న ఫీలింగ్? కాదురా,
ఎఫ్ మైసమ్మ అంటే ఏ ఏ ఏ ఏ ఎఫ్ మైసమ్మ. కాదురా ఫుట్బాల్ మైసమ్మ ఎక్కిచ్చాననుకో